బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. 10 ఏళ్లకు పైగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో సేవలు అందించినటువంటి మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్ట్ అయితే ఇకపైన పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా అయితే అవతరించనుంది. ఇక మరి మెట్రోను నిర్వహిస్తున్నటువంటి L&T మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్లో ఇక L&T సంస్థకు ఉన్న 100% ఈక్విటీ వాటానైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ భారీ కొనుగోలు ప్రక్రియకైతే మొత్తం 15,000 కోట్ల విలువనైతే ఖరారు చేస్తూ మున్సిపల్ పరిపాలన ఇక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇక జయేష్ రంజన్ అయితే ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ నెల 30వ తేదీతో ప్రైవేటు భాగస్వామ్య శకానికైతే స్వస్తి పలికి ఇక మే 1వ తేదీ నుంచి మెట్రో రైలును ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడానికైతే రంగం సిద్ధమైంది. నిధుల సమీకరణలపైన ఇక ప్రభుత్వం పక్కా వ్యూహంతోనే ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఉన్నటువంటి అప్పుల యొక్క సర్దుబాటు కోసమైతే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇక 13,615 కోట్ల రుణాన్ని అయితే సేకరించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరి ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి గ్యారంటీ ఇవ్వడమే కాకుండా కూడా మెట్రో రాబడి ద్వారా అప్పు తీరని పక్షంలో ప్రభుత్వం నుంచి నేరుగా నగదు మళ్లించేలా కూడా ఆర్బీఐకి అయితే ఇక డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ని అయితే ఇచ్చేందుకు అంగీకరించింది. మరి ఈ రుణాన్ని 20 ఏళ్ల కాల పరిమితిలో మెట్రో తన యొక్క సొంత ఆదాయం ద్వారా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈక్విటీ వాటా కొనుగోలు కోసం చెల్లించాల్సినటువంటి సుమారు ఇక 1385 కోట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అయితే సమకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం డీల్ విలువలో ఈక్విటీ వాటా 2,000 కోట్ల లోపే ఉన్నందునైతే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండానే ఇక ప్రక్రియనైతే ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో స్వాధీన ప్రక్రియలో బకాయిలు బాధ్యతలపైన కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మెట్రో స్వాధీన ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు న్యాయపరమైనటువంటి చిక్కులపైన కేబినెట్ సబ్ కమిటీ కీలకమైనటువంటి సిఫార్సులు చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సంస్థ స్టాంపులు ఇక రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సినటువంటి 123 కోట్ల 95 లక్షల లేబర్ సెస్ కింద అయితే కట్టాల్సినటువంటి 163 కోట్ల 74 లక్షల విద్యుత్ టారిఫ్ బకాయిలు ఇక 15 కోట్ల 38 లక్షలు ఇక అట్లాగే జిహెచ్ఎంసీకి చెల్లించాల్సినటువంటి ఇక అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ 75 కోట్ల 12 లక్షల బాధ్యతనైతే L&T సంస్థే భరించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే భూమి యజమాని ఇక ప్రభుత్వమే కాబట్టి ఇక జిహెచ్ఎంసీకి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను బకాయిల నుంచి అయితే మాత్రం L&Tకి మినహాయింపు కల్పించాలని చెప్పేసి అయితే నిర్ణయించింది. గతంలో L&T మెట్రోకు ఇచ్చినటువంటి 900 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అయితే కొనుగోలు ధర నుంచి మినహాయించకుండా ఇక దానిని అలాగే కొనసాగించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. మరి కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి వివిధ కేసులు అయితే L&T మెట్రో తరపున వాదించేందుకు కూడా ఆ సంస్థకు ప్రత్యేక ఇక పవర్ ఆఫ్ అటార్నీని కూడా ఇక ప్రభుత్వం అయితే కల్పించింది. ఉద్యోగుల భవితవ్యం ఇక నిర్వహణలో అనుభవజ్ఞుల సాయం మెట్రో స్వాధీనం తర్వాత అయితే కార్యకలాపాలకు ఎటువంటి ఇక ఆటంకం కలగకుండా అయితే ఇక ఉండేందుకు ప్రభుత్వం మానవ వనరుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకొనుంది. మరి ప్రస్తుతం L&T మెట్రోలో అయితే పనిచేస్తున్నటువంటి 115 మంది ఉద్యోగులను ఏడాది పాటుగా కూడా ప్రభుత్వమే కొనసాగించనుంది. మరి వీరి వేతనాల కోసం ఏడాదికి సుమారుగా అయితే 24 కోట్ల 3 లక్షల ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి వీటితో పాటుగా కూడా ఇక మెట్రో నిర్వహణ సాంకేతిక అంశాల్లో L&Tకి ఉన్నటువంటి అనుభవాన్ని వినియోగించుకోవడానికి ఆ సంస్థకు చెందినటువంటి 7 ఉన్నత స్థాయి అధికారుల యొక్క సేవలను అయితే 6 నెలల పాటుగా కూడా అడ్వైజరీ హోదాలో అయితే కొనసాగించుకోనున్నారు. మరి ఈ అధికారులకు అయ్యేటువంటి ఖర్చును L&T సంస్థే భరించడం గమనార్హమని చెప్పుకోవాలి. మరి ఈ నెలాఖరులోగా కూడా ఇక షేర్ పర్చేస్ అగ్రిమెంట్తో పాటుగా కూడా ఇక ఐఆర్ఎఫ్సితో త్రైపాక్షిక ఒప్పందాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి అయితే హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీని ప్రభుత్వం అయితే ఆదేశించింది. ఇందుకు అవసరమైనటువంటి పత్రాలపైన సంతకాలు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అధికారాలు కూడా కల్పించింది. మరి మే 1 నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల అయితే మెట్రో ఛార్జీల నియంత్రణపైన ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కుతుంది.
అలాగే ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మెట్రో రెండో దశ విస్తరణ పనులకైతే ఈ స్వాధీన ప్రక్రియ అయితే ఇంధనంగా మారుతుందని చెప్పేసి ఇక నిధుల యొక్క సేకరణ నిర్ణయాల యొక్క అమలులో వేగమైతే పెరుగుతుందని నిపుణులు భావిస్తా ఉన్నారు. ఇక పీపీపీ పద్ధతి నుంచి ప్రభుత్వ రంగ సంస్థగా అయితే మారినటువంటి మెట్రో ఇకపైన నగరవాసులకైతే మరింత మెరుగైనటువంటి చౌకైనటువంటి రవాణా సదుపాయాలను అందిస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 1-2 రోజుల్లో ఈ స్వాధీనానికి సంబంధించినటువంటి మరిన్ని సాంకేతిక లాంఛనాలు అయితే పూర్తి కానున్నాయి.